నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు. నేను డాక్టర్ చెల్లిమెల శ్రీనివాసరావు, సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. మనం ఈరోజు ఒక సబ్జెక్ట్ గురించి ఒక టాపిక్ మాట్లాడేది ఏంటంటే లైకెన్ ప్లానస్. చాలా మందికి ఇప్పుడు నేను చెప్పింది లైకెన్ ప్లానస్ అంటే అసలు ఏంటి? చాలా మటుకు విని కూడా ఉండరు. అసలు ఇది హెల్త్ కండిషనా? ఇంకోటేదో లాటిన్ నేమా? అనేది కూడా చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. అందుకనే ఇది చాలా తక్కువ మందిలో చూసే ఒక స్కిన్ ప్రాబ్లమ్. అంటే స్కిన్‌కి సంబంధించి వచ్చే వ్యాధులలో ఇది ఒక లైకెన్ ప్లానస్ అనేది ఒక కండిషన్ చూస్తాం. అది పాపం అనుభవించే వాళ్ళకే దాని బాధ అది తెలుస్తుంది కాబట్టి, ఆ తక్కువ మంది గురించి ఈరోజు ఈ లైకెన్ ప్లానస్ దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. తెలుసుకొని వీలైతే దాన్ని క్యూరేటివ్ అంటాము. ట్రీట్మెంట్ ఎలా చేస్తాము? దానికి పర్మనెంట్ సొల్యూషన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. అయితే మనము ఇంతకుముందు అనుకున్నట్టు లైకెన్ ప్లానస్ అంటే ఏంటి డాక్టర్ గారు ఇది అంటే, లైకెన్ ప్లానస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అది ఎస్పెషల్లీ స్కిన్ సెల్స్ అంటాం కదా! అంటే స్కిన్‌లో కనబడే ఒక త్వగ్గత రోగాస్. స్కిన్‌కి సంబంధించిన వ్యాధి. అంటే ఏం జరుగుతుంది? అసలు ఏంటి ఈ లైకెన్ ప్లానస్ అంటే, మన ఓన్ ఇమ్యూన్ సిస్టమ్, మీ ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ స్కిన్ సెల్స్‌ని అటాక్ చేసినప్పుడు, అంటే మన శరీరానికి ఏదైతే మంచి చేయాలో అవే శరీరానికి హాని చేయడం మొదలుపెట్టినప్పుడు, స్కిన్‌లో జరిగే స్కిన్ సెల్స్‌ని డ్యామేజ్ చేసినప్పుడు ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్‌లో ఇవి చూస్తుంటాం. లైకెన్ ప్లానస్ అనేది. అంటే మనం జనరల్‌గా వింటుంటాం మనం ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అని. రూమటైడ్ ఆర్థరైటిస్ కానియండి, సోరియాటిక్ ఆర్థరైటిస్, సోరియాసిస్ అని కానియండి, ఇంకా ఇతరత్ర జబ్బులు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్‌గా చూస్తుంటాం. అలానే ఇది కూడా ఒక 1000 మందికో, 10,000 మందికో, ఒకరికో ఇద్దరిలో చూసేది ఈ లైకెన్ ప్లానస్. అంటే ఎగ్జాక్ట్‌గా చెప్పాలి అంటే వాళ్ళ ఓన్ సిస్టము వాళ్ళకి ఎదురు తిరిగినప్పుడు ఈ స్కిన్ సెల్స్ అనేవి డ్యామేజ్ అయ్యి ఈ వ్యాధిని చూస్తుంటాం. లైకెన్ ప్లానస్ అని. మరి దీన్ని గుర్తించటం ఎలా? అసలు దీనివల్ల ఇబ్బందులేంటి డాక్టర్ గారు అంటే, మనం చూస్తే ఏంటంటే చాలా మందికి ఇది దద్దుర్లులాగా రావటము, కొన్నిసార్లు దురదతో కూడిన చిన్న పొక్కుల్లాంటివి రావటము, బంప్స్ అంటాం కదా! చిన్న చిన్న యాక్నే లాంటివి కూడా శరీరంలో ఎస్పెషల్‌గా ఎక్కడొస్తాయి? ఈ జాయింట్స్ మడిమల దగ్గర కానియండి, మోచేతుల దగ్గర కానియండి, మోకాళ్ళ మీద కానియండి, ఇవి చూస్తుంటాం. ఇది క్యుటేనియస్ టైప్ అంటాం. అంటే స్కిన్ పైన కనబడేవి. అలానే మెంబ్రేనియస్‌గా అంటాం. అంటే ఎక్కడైతే తడి ఉంటుంది, మ్యూకస్ ఉంటుంది. ఎస్పెషల్లీ నాలుక దగ్గర, నోటి పూతల లాగా, అలానే ఆడవాళ్ళలో కానీ, మగవాళ్ళు జెనిటల్ ఆర్గాన్స్ అంటే యురెత్రా ఇలాంటి పార్ట్‌లలో కూడా ఈ ల లైకెన్ ప్లానస్ అనేవి చూస్తూ ఉంటాం. జనరల్‌గా ఇవి ఏంటి ఎలా గుర్తిస్తాము అంటే, మీరు నోట్లో చూస్తే ఏంటంటే చిన్నగా పూతలాగా ఉండి, వైట్ కలర్‌లో ఒక లైన్స్ లాగా ఉండటము, కొన్నిసార్లు రౌండ్‌గా ఉండటం కూడా చూస్తూ ఉంటాం. అలానే శరీరంలో ఇది చాలా మటుకు ఓవెల్ షేప్‌లో ఉంటాయి, రౌండ్ షేప్‌లో ఉంటాయి, లాగా ఉంటాయి. అంటే చాలా రకాలుగా ఇది కనబడుతూ ఉంటుంది. అయితే దీని మెయిన్‌గా వచ్చి ఇబ్బంది ఈవెన్ గొంతులో మన నాలుక దగ్గర కూడా చూస్తే ఏంటంటే సోర్స్ లాగా కూడా ఉంటాయి. అంటే మనం వింటాం గదా! అల్సరేషన్స్ లాగా కూడా చిన్న కలర్‌లో తీగలాగా ఉండి కొన్నిసార్లు అది సోర్ అంటే అల్సర్ లాగా కూడా ఉంటూ ఉంటుంది. అయితే దీన్ని మరి ఇది ఎంత ఇబ్బందికరము అంటే ఎప్పుడైతే ఇది ముదరడం మొదలవుతుందో, అంటే ఎక్కువగా దీన్ని ట్రీట్ చేయకుండా అలానే ఏం కాదులే సెల్ఫ్ లిమిటింగ్ అని చెప్పేసి మనం పట్టించుకోకుండా ఉంటే ఇవి క్యాన్సర్‌గా కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలానే వీటి వల్ల ఇబ్బందులు ఏంటంటే పెయిన్ ఉండడం కొన్నిసార్లు, దురదలాగా రావటము ఉంటుంది. జనరల్‌గా దీని ప్రోగ్నోసిస్ చూస్తే కూడా చాలా స్లోగా ఉంటుంది. బట్ కొన్నిసార్లు సెల్ఫ్ లిమిటింగ్ ఉంటుంది. ఈ సెల్ఫ్ లిమిటింగ్ అనేది మన ఇమ్యూన్ సిస్టమ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మోస్ట్‌లీ ఏంటంటే మనం చూస్తుంటాం సోరియాసిస్ అంటాం. అంటే పూతలాగా వచ్చి పొట్టులాగా రాలటము. ఆ సోరియాసిస్ కండిషన్స్‌లో కూడా ఈ ఎక్కువగా చూస్తుంటాం. అంటే సోరియాటిక్ కండిషన్స్‌లో కూడా ఈ లైకెన్ ప్లానస్ చూస్తుంటాము. అలానే తెల్ల మచ్చలు, బొల్లి అంటాము. ల్యూకోడర్మా, విటిలిగో ఇలాంటి కండిషన్స్‌లలో కూడా ఈ లైకెన్ ప్లానస్ మచ్చలనేవి మనకు తెలుస్తూ ఉంటాయి. చూస్తే మనం గుర్తుపడతామనమాట. ఇవి ప్రోగ్రెసివ్ అవుతుంటాయి. పెరుగుతూ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అయితే దీనికి కారణం చూస్తే మోస్ట్‌లీ ఏంటి అంటే ఇది ఒక మెటబాలిక్ డిజార్డర్. అంటే మన ఇమ్యూనిటీస్ ఎప్పుడైతే ఆల్టర్ అవుతుంది, అంటే అంటే దెబ్బతింటుంది. మరి దెబ్బతినడానికి కారణాలు కూడా చాలా ఉంటాయి. అంటే ఏదన్నా వేరే వ్యాధుల వల్ల కానియండి, లేదంటే కొన్నిసార్లు వేరే ఇతరత్ర జబ్బులకి వాడే మెడిసిన్స్ వల్ల కానియండి, ఆర్ మీ ఇమ్యూన్ సిస్టము సరైన టైంకి ఆహారము, వ్యాయామం ఇవి లేనప్పుడు, స్ట్రెస్‌ఫుల్ కండిషన్స్‌లో ఎప్పుడైతే ఇమ్యూనిటీ దెబ్బతింటుందో, ఆ ఇమ్యూనిటీ దెబ్బతిన్నప్పుడు ఈ సెల్స్ అనేవి స్కిన్ అటాక్ చేసినప్పుడు ఈ లైకెన్ ప్లానస్ అనేది చూస్తూ ఉంటాం. అయితే అలానే కొన్ని కొన్ని సార్లు డెంటల్ నోట్లో కూడా చూస్తుంటాం. నేను ఇంతకుముందు చెప్పినట్టు వైట్ పూతలాగా ఒక చిన్న దారంలాగా కనబడుతూ ఉంటుంది. అవి కొన్నిసార్లు ఏంటంటే డెంటల్‌కి వెళ్ళినప్పుడు ఏమన్నా కెమికల్ బేస్డ్ అయినప్పుడు వాళ్ళకి దానివల్ల అలర్జీస్ ఉన్నప్పుడు కూడా దానివల్ల పడకపోవడం వల్ల కూడా కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం.
మరి దీనికి ప్రత్యేకంగా ఏమైనా డైట్ ఉంటుందా డాక్టర్ గారు? తెలుసుకున్న తర్వాత తగ్గించుకోవడము ఎలా అంటే, సింపుల్‌గా ఇంతకు ముందు చెప్పినట్టు ఎప్పుడైతే మీ ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతిని ఇది ప్రాబ్లమ్ అవుతుందంటేనే మీ ఇమ్యూన్ సిస్టమ్‌ని మనం కరెక్ట్ చేసుకోవాలి. ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఏంటి? మనిషి శారీరకంగా, మానసికంగా చాలా హెల్తీగా అంటే మానసిక ఆందోళన లేకుండా శరీరానికి కూడా సరైన ఆహారం, పోషకాహారాలు ఇస్తూ, సరైన వ్యాయామము, ఎక్సర్‌సైజెస్ ఇవి చేస్తూ ఉంటే మన ఇమ్యూనిటీ అంటే మనం అంటే మంచి వెదర్‌లో ఉండి, మంచి మాటలతో కానియండి, మంచి సందర్భాల్లో మన మైండ్ కూడా ఫ్రెష్‌గా ఉండడం వల్ల ఇమ్యూనిటీ కూడా డెవలప్ అవుతుంటుంది. అలానే ఆహారం విషయంలో కూడా మనకు సరిపోయిన ఆహారము, ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్డు, ఆయుర్వేద వైద్యుడిగా మేము చెప్పేది ఏంటంటే వాత, పైత్య కఫాల్ని కంట్రోల్ చేసే ఫుడ్డు. అంటే ఎక్కువగా ఈ బయట ఫాస్ట్ ఫుడ్ లాంటివి కానియండి, ఇలాంటివి అవాయిడ్ చేస్తూనే ఎస్పెషల్లీ ఆల్కహాల్, జర్దా, పాన్ అండ్ అలానే స్మోకింగ్ ఇలాంటి వాళ్ళల్లో ఏంటంటే, ఇవి తగ్గినా మేమిచ్చే ఔషధాలు తగ్గినా వీళ్ళు వీటికి అలవాటు పడితే, అవి క్యాన్సర్‌గా గూడా టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అయితే వీటిని జనరల్‌గా ఒక పద్ధతి ప్రకారం ఔషధాలు ఇచ్చుకుంటూ వాడితే ఒక 3 నుంచి ఒక 6 నుంచి సంవత్సరం లోపల ఈ మచ్చలన్నీ కూడా తగ్గి ఫర్దర్‌గా పెరగకుండా కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. మరి జనరల్‌గా ఫుడ్‌లో మనం తీసుకునేదేంటి? ఎక్కువ ఫోలేట్ ఉండేవి, విటమిన్ ఏ, క్యారెటు అలానే అన్ని రకాల ఆకుకూరలు ఇలాంటివి. అండ్ నోట్లో పూత నేను చెప్పాను కదా! మెంబ్రేనియస్ ఆహ్, టిష్యూ డ్యామేజ్ అయినప్పుడు గార్గ్లింగ్ అంటాం. మనకు సింపుల్ పాతకాలంలో కూడా చూసే ఉంటాము. ఆయిల్ పుల్లింగ్ అంటాం. ఇలాంటివి చేయటం వల్ల ఆయిల్ పుల్లింగ్‌లో కూడా ఒక్కొక్కసారి వేప ఆయిల్ ఒక చుక్క లాంటిది కోకోనట్‌లో వేసి మన నోట్లో గార్గ్లింగ్ లాంటివి చేయటము. అలానే టర్మరిక్ పసుపు మనందరికీ తెలిసిందే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ అనేవి కూడా వీటిని కూడా పసుపుని తగినంత మోతాదులో మన బాడీలో తీసుకోగలిగితే లైకెన్ ప్లానస్ అనేవి మనము నిర్మూలించగలుగుతాం. అంటే తగ్గించగలుగుతాం. బట్ ఇవన్నీ కూడా కానప్పుడు ఔషధాలుగా ఆయుర్వేదం ఏం చెప్పబడింది? ఇవన్నీ కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అన్నప్పుడు అంత తొందరగా అవి కొన్ని ఏదో ఫుడ్ చేయగానో, మిగతా చెప్పగానే తగ్గిపోకపోవచ్చు. అలాంటప్పుడు దానికొక అస్త్రం లాంటిది ఈ ఔషధాలు కానియండి, ట్రీట్మెంట్స్ గాని సజెస్ట్ చేస్తాము. మరి ఇంతకుముందు నేను చెప్పినట్టు లైకెన్ ప్లానస్ ఇది స్కిన్‌కి సంబంధించిన డిసీజ్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఏవైతే స్కిన్ సెల్స్‌ని డ్యామేజ్ చేస్తుంది, అటాక్ చేస్తుంది అన్నప్పుడు వీటిని ఆయుర్వేదంలో ఆల్రెడీ త్వగ్గత అంటాం. అంటే రక్తానికి, స్కిన్‌కి సంబంధించిన వ్యాధుల్లో పైత్య కఫ లక్షణాలతో పైత్య కఫము ఇంబాలెన్స్ అయినప్పుడని చెప్పబడింది. వీటిని కంట్రోల్ చేయడానికి బాడీలో నుంచి వీటిని తగ్గించుకొని నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి ఆయుర్వేదం ఏం చెప్పిందంటే శోధనము అంటాం. అంటే తైలాభ్యంగనాలు చేయించడము. బయటికి శరీరానికి ఆయిల్స్‌తో మసాజ్ లాంటివి అంటే అభ్యంగనము. రుద్దడం అనే కాకుండా కొన్ని ప్రత్యేకమైన తైలాలతో బాడీకి పట్టించి అభ్యంగనం చేయించడం వల్ల వీలైనంత వరకు ప్రతి సెల్ అనేది యాక్టివేట్ అవుతుంది. అంటే ఆయిల్ థెరపీ వల్ల ఈ అభ్యంగనం చేయటం వల్ల సెల్‌లో ఆక్సిజనేషన్ పెరిగి ఇమ్యూనిటీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అలానే స్వేదనం చేయించి ఈ మలినాన్ని బయటికి పంపించడము. ముఖ్యంగా ఎందుకు ఈ చికిత్సలు పంచకర్మలో విరేచనం కానియండి, వమనం కానీ అంటే ఇండ్యూస్డ్ మందులిచ్చి వామిటింగ్ చేయించడము. అలానే మందులిచ్చి కంప్లీట్‌గా పేగుల్లో ఉన్న మలినాల్ని, టాక్సిన్స్‌ని విరేచనం ద్వారా పంపించడము. ఇవన్నీ చేయటం వల్ల ఒక 50% ఆఫ్ ద బాడీలో ఉండే ఈ టాక్సిక్ దాన్ని ప్రేరేపించే కారణాలన్నీ కూడా మనం క్లీన్ చేసుకోవడానికి వీలవుతుంది. సో దట్ మన బాడీయే దాన్ని రిపేర్ చేసుకొని కరెక్ట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అలానే ఔషధాలు అంటే ప్రత్యేకంగా వీటి కోసం కొన్ని ఔషధాలు చెప్పబడ్డాయి. లైక్ మహామంజిష్టాది కషాయం అని కానియండి, నింబాది కషాయం అని కానియండి, ఆరోగ్యవర్ధిని వటి ఇవన్నీ కూడా అయితే మన బాడీలో ఈ ఇమ్యూనిటీని పెంచడానికి హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఒక చిన్న విషయం కూడా మనం చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ లైకెన్ ప్లానస్ అనేది మనం జనరల్‌గా సిర్రోసిస్ అంటే లివర్ గట్టిపడి ఆ ఎంజైమ్స్ రిలీజ్ చేసుకోకుండా వైరల్ ఎఫెక్ట్, హెపటైటిస్ సి ఇలాంటి కండిషన్స్‌లో కూడా వాటి వల్ల కూడా లైకెన్ ప్లానస్ అనేది చూస్తూ ఉంటాం. సో, అందుకనే మేము ఆయుర్వేద వైద్యులుగా కొన్ని డ్రగ్స్ సెలెక్ట్ చేసినప్పుడు, ఔషధాలు సెలెక్ట్ చేసినప్పుడు కూడా ఈ ఆరోగ్యవర్ధిని వటి అని కానియండి, గుగ్గులు, తిక్తక ఘృతం అనేవి కానీ, ఇవి ఔషధాలను లోపలికి ఇవ్వటం వల్ల వీటికి కారణాలు అయ్యే వాటిని సమూలంగా వాటిని నిర్మూలిస్తూనే బాడీలో కొత్తగా ఈ ఇమ్యూన్ సిస్టమ్‌ని ఆల్టర్ చేయకుండా మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతాయి. సో, ఇలాంటి చికిత్సలు, ఇలాంటి చెప్పిన పద్ధతుల్లో ఫుడ్‌లో కూడా చేంజెస్ చేసుకుంటూ, సరైన టైంకి ఫుడ్ తీసుకుంటూ ఉంటే, మనము పద్ధతి ప్రకారం ఒక 6 నెలల నుంచి సంవత్సరంలో ఈ లైకెన్ ప్లానస్‌ని మనము కట్టడి చేయగలుగుతాము. అలానే వీళ్ళు తీసుకునే కేర్‌లు అంటే ఎస్పెషల్లీ ఈ ఆల్కహాల్ కానీ, తంబాకు కానీ ఇలాంటివి అవాయిడ్ చేస్తూ వాటర్ ఇంటేక్ ఎక్కువగా ఉండి, మనసు ప్రశాంతంగా ఉంచుకోగలిగితే దీన్ని మనం తప్పకుండా కంట్రోల్ చేయగలుగుతాం. బట్ ఇంకా మీకు వీటి గురించి తెలుసుకోవాలి. అసలు ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడాలంటే వచ్చి నన్ను క్లినిక్స్‌లో నన్ను కలవచ్చు. సర్దార్ పటేల్ నగర్‌లో కానీ, నాగోల్లో కానీ నన్ను కలవచ్చు. నా నంబర్ 7658909501. థాంక్ యూ.